మేము చేసుకున్న తర్వాత స్టేషన్కి వస్తా సార్. ఒక్కలో తీసుకుపోయి దెంగాను అనుకో, అక్కడ వస్తుంది భయం, ఇక్కడ కాదు. అర్థమైందా? నెక్స్ట్ పోలీసు పెట్టుకున్నాం అనుకో, గుద్దులో కారం పెట్టి లేపుతారు. సార్ ఇవాళ ఒకరోజు ఉంచు సార్, నేను రేపటి నుంచి తీసుకెళ్ళు. ఏంది ఈ జాతకం బాగలేదు సార్ నాది, అలా చెప్పినా కదా నీకు. ఏంది నన్ను చంపుతారా ఇద్దరు కలిసి? పోలీసు కథలు చేస్తున్నావురా సార్? నేనేం అంటే లాటి దించుతా కథలు చేసినావంటే రారా చూసుకుందాం, నీ ఎంతనో నేనెంత. సరే సార్ చెప్పు మాట లవర్ అని చెప్తా. లవర్ తొక్కుదాం సార్. నా లవర్ సార్. నా లవర్ సార్. నా లవర్ సార్. టైం ఎంత అవుతుంది సార్? మోషన్స్ అవుతుంది, తీసుకొచ్చిన సార్. కూర్చోబెడుతుంది. టైం ఎంత అవుతుంది? టైం 11 అవుతుంది. మోషన్స్ కూర్చోబెట్టి తీసుకెళ్తా సార్. ఇక్కడ చెట్టు అడ్డం ఉందని ఫాల్తూ మాట్లాడుతున్నావా? తెలియదంటుంది. అరే సోనీ నా చూడు సార్ ముందేంది ఏమైంది? ఏం చేస్తున్నావు? నువ్వు ఏం చేస్తున్నామ్మా? సార్ కొంచెం వచ్చేటప్పుడు దారిలో బస్ లేట్ అయింది, అందుకని ఇక్కడ నుంచి పైసలు ఇస్తా ఎంత కావాలైనా. సారీ నేనేమన్నా కదా, ఆగు. పోలీసు కథలు చేస్తున్నావురా సార్? నేనేం అంటే లాటి దించుతా కథలు చేసినావంటే. సార్ నేనేమనలేదు సార్. మొయ్ ఏంది మీ ప్రాబ్లం ఏంది? కొంచెం బస్ లేట్ అయింది, అందుకని వెయిట్ చేస్తాను. బస్ లేట్ అయితే రోడ్లో ఉండాలి, ఇక్కడేం చేస్తున్నావు? మా బ్రదర్ వస్తా అన్నారు సార్. మీ బ్రదర్కి ఫోన్ చేయి. మీ బ్రదర్కి ఫోన్ చేయి. నా ఫోన్ రెడ్ అయింది సార్. ఆమె ఫోన్ ఏంది నీది? ఆమె ఫోన్ మాట్లాడుతున్నా కదా, ఏంది? నాదేం తప్పు లేదు సార్. ఈమె నా మీద అరుస్తుంది, నాదేం తప్పు చెప్పు. పెంచండి డోసు పెంచండి. ఇప్పుడు ఏంది చెప్పి ప్రాబ్లం? కావాలంటే అరే నా ఫ్రెండ్ సార్, ఈమె కావాలంటే ఇక్కడ పుట్టుమచ్చ ఉంది చూడు సార్. మా ఫ్రెండ్ అదే అది మా ఫ్రెండ్ ఆడనే ఉంటది. అడుగు పద అంటున్నావు. పోలీస్ స్టేషన్ అంటే ఏమనుకున్నావు నువ్వు? ఇక్కడ బస్సులో ఈడంగా ఈ చెట్ల తిరిగి వస్తుందా? అడుగు చెప్పు సార్. మాకు నా పేరు చెప్తుంది సార్. ఏమమ్మా నా పేరు ఎట్లా చెప్పేది మరి? ఏమంటారు? ఏం మ్యాటర్ చెప్పు. స్టేషన్కి వస్తారా? మీరు అసలు ఏం చేస్తున్నా చెప్పండి. స్టేషన్ కదండి. చిన్న పిల్లకాయలు బెదిరిస్తా ఉండవే. ఇట్టండి నా సర్వీస్ లో చాలా చేశారా భయో. తప్పలేదు సార్, తను వచ్చి అప్పటి నుంచి సతాయిస్తున్నాడు. అమ్మాయి ఇస్తున్నాండి ఇస్తావా అని అడుగుతున్నాడు సార్. చూసుకో సార్, ఇంకా డ్రాప్ అవుతున్నా. అరే ఏం కావాలి? ఏమనుకున్నా? పోలీసు వాళ్ళతో మాట్లాడుతున్నాను అనుకున్నా, ఎవరితో మాట్లాడుతాను అనుకున్నా, నాకు అర్థం కావట్లేదు. కొట్టే అంటే చంప దవడపల్లి రాలిపోతాయి. మనకి ఫార్మాలిటీస్ ఎందుకండి? పెద్ద పనులు చేసేది, ఎంత మాట్లాడేది సార్. నేను ఈమె రోజు ఇక్కడ నేను నిల్చుంటా సార్. నా సారీ లవర్ అనేది ఇక్కడ నిల్చుంటది. నేను అంటే షార్ట్ కన్నా వచ్చాను సార్. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మీరు దానికి వచ్చారు చెప్తున్నారు నాతో. మీరు దానికి వచ్చారు కదా. ఈమె ఏమంటానంటే ఈమె ఇక్కడ ఈ అడ్డాలో ఎవరు రారని చెప్పింది. ప్లాస్టిక్ డబ్బాలు ఎత్తుకుపోయే ఫేస్ మోసం పోలీసు నువ్వే తెప్పించినావు కదా. ఏంది నా పైసలు దొబ్బుదా అనుకున్నారు, పోలీసుతో కొట్టిద్దాం అనుకున్నారు, అన్ని చేద్దాం అనుకున్నారా సార్? మీరిద్దరు నాటకాలు చేస్తారు సార్. మరి నేను అప్పుడేమన్నా నా సరిపోదు అన్నావు. మాట్లాడుతున్నా కదా. ఎవరు నాటకాలు చేస్తున్నారా? అడుటి క్రాకు ఎవడి జ్యోతి అదే నిజమని నమ్ముతాడా? నైట్ 11 అవుతుంది, ఈ టైంలో నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఫ్రెండ్ బర్త్డే పార్టీ కన్నా లేట్ అయింది, ఫ్రెండ్ కావాలి.
ఫోన్ డెడ్ అయింది సార్, అందుకని ఆగాను. పేరేం పేరు అమ్మాయి పేరు? అమ్మాయి అబ్బాయా? అమ్మాయి సార్. నేను చెప్పు. నిజం సార్, అమ్మాయి ఏం పేరు అమ్మాయి పేరు? శ్రావణి. శ్రావణి. ఎక్కడ పార్టీ జరిగింది చెప్పు, నేను కనుక్కుంటా. ఒక్కడ సార్. ఇప్పుడు ఏమంటారు, ఇద్దరు ఏమంటారు చెప్పండి. స్టేషన్కి వస్తారా? ఏం జరుగుతుంది ఇక్కడ చెప్తారా? మేము చేసుకున్న తర్వాత స్టేషన్కి వస్తా సార్. మేము చేసుకున్న తర్వాత స్టేషన్కి వస్తా సార్. నిజంగా సార్, వాళ్ళతో మాటలు నువ్వు ఏమంటున్నావు సార్? నాకు మెంటల్ వస్తుంది. ఎక్కువ మాట్లాడామంటే చెంప బాగా కొడతాను. ఖచ్చితంగా చెప్తాను. కొట్టకూడదు అనుకున్నా, నేను ఎవరిని కొట్టకూడదు అనుకున్నా సార్. నేను ఒక చెప్తా సార్. ఆ అమ్మాయిని చూడను, అబ్బాయిని చూడను. అర్థమైందా? నువ్వుగా నాటకాలు చేస్తే బాగుండదు. అయ్యి బాబోయ్, అలా భయపెట్టకండి అంకుల్. ఏదో చిన్న పిల్లలు ఇలాగే బ్రతకలేమండి అంకుల్. సార్ మీ దగ్గర నాటకాలు చేస్తారు సార్. చెంప బాగా కథలు చేస్తున్నావా? మరి ఇక్కడ స్టార్ లేదు, ఏం లేదు సార్. లాయకుని తమ్ముడు స్టార్ లేదు కదా ఇక్కడ. స్టేషన్కి వెళ్ళి చూపిస్తా స్టార్. తిక్క తీరిందా? నువ్వు అన్ని మోసం చేస్తావు. ఎంతమంది మోసం చేస్తావే? నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను నిజం సార్, ఇది రోజు ఒక్కరు మోసం చేస్తుంది. నీ ఒక్కరి సరిపోదా? ఏం మ్యాటర్ అని చెప్పు. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరుగుతుందా? జరిగేది ఏం లేదు సార్. రోజు ఇక్కడనే ఉంటది. నేను జెన్యున్ గా ఉంటున్నా. నాకు భయపెట్టిస్తారు అందరు, ఇద్దరు కలిసి. ఇలాంటి జోకులు చాలా కాలం అయిందిరా బాబు. ఈమె నువ్వు భయపెట్టిస్తున్నావు, మీరు భయపెట్టిస్తున్నారు. భయపెట్టిస్తా. భయపడిపోతున్నాడు పాపం. ఒక్కలో తీసుకుపోయి దెంగాను అనుకో, అక్కడ వస్తుంది భయం, ఇక్కడ కాదు. ఏం కథలు చేస్తున్నారా? దానికే బర్త్డే పార్టీ చేసుకుంటారు వాళ్ళు. చెప్పు, ఏం జరిగింది? పక్కరా చెప్పు. పక్కనే ఉన్నా సార్. మా ఇంట్లో పొజిషన్ బాగాలేదు. ఓకే. ఎక్కడ పోయినా ఒకటే అంటున్నారు. షూటింగ్ లోకి వెళ్ళినా మీకు ఛాన్సెస్ ఈమె అన్ని నేను బాధపడతాను. నేను తీసుకెళ్తా నీకు 50,000 కాదు, ₹1,00,000 ఇస్తాను నీకు. యాక్చువల్లీ అది నా పొజిషన్ బాగాలేక వచ్చాను సార్. నేను ఎక్కడ పోయినా కమిట్మెంట్స్ అడుగుతున్నారు. నాకు ఇది ఒకటే దారి అనిపిస్తుంది. అందుకని ఇట్లా వచ్చావు. ఎక్కడెక్కడ పోయినా మాను, ఎక్కడెక్కడ పోయినా అడగండి సార్. మీరు అడగరు, నన్ను చెప్పిన అడిగినారు. నన్ను ఎట్లా ఇప్పుడు నువ్వు అంటే నువ్వు తీసుకెళ్తావు ఎట్లయినా. కామెడీ కాదు సార్, నిజంగా నేను జన్నుగా భయపడుతున్నా. మీరంటే నా పోలీసులు అంటే నాకు షేక్ సార్. ఏం జీవిస్తున్నాడయ్యా? నంది నేషనల్ అవార్డు 2 దాటిపోయాడు. ఇట్లే ఉంటావా చెప్పు, తీసుకెళ్తా. స్టేషన్ లో కంప్లీట్ పెడతా నీ మీద. నువ్వు ఎట్లనే చేసుకో. లేదు వద్దు సార్, నాకు ఈ లైఫ్ వద్దు, నేను వెళ్ళిపోతున్నాను అనుకుంటావా? సార్ ఇవాళ ఒకరోజు ఉంచు సార్, నేను రేపటి నుంచి నువ్వు తీసుకెళ్ళు. ఏంది ఈ జాతకం బాగలేదు సార్ నాది. అలా చెప్పినా కదా నీకు. ఏంది నన్ను చంపుతారా ఇద్దరు కలిసి? ఫస్ట్ నువ్వు వెళ్ళు, మేము తీసుకెళ్తా. రేపు నువ్వు తీసుకెళ్ళు. కానీ అడుక్కు తినిపోతావు. ఇవాళ సారీ సార్, సారీ సార్, సారీ సార్. నువ్వు ఫాల్తూ మాటలు మాట్లాడతావు, ఫాల్తూ చేస్తావు. సారీ సార్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? సారీ సార్, సారీ సార్. అలవాటే సార్. నేనేమైంది? సారీ సార్. పోలీసు కొత్త పెట్టుకున్నాం అనుకో, గుర్తులో కారం పెట్టి లేపుతారు. అర్థమైంది? ఎక్స్ట్రా దింగామంటే ఫాల్తూ మాటలు, ఫాల్తూ చేష్టలు. నువ్వు నేను ఇప్పుడు ఏమంటావు చెప్పు. ఇప్పుడు ఏమంటావు చెప్పమ్మా? వెళ్తావా ఉంటావా? చూడు సార్, ఇట్లా మాట్లాడుతూ ఆమె, నేను మాట్లాడితే ఐస్ పెడుతుందంట. అర్థమైందా? నువ్వు నీ రేట్ అది, నా రేటు 50,000. నా దగ్గర 50,000 లేవు. అర్థమైందా? నెక్స్ట్ బాగుందని టెంప్ట్ అయిపోయినా సార్. ఏమంటావమ్మా చెప్పు. నువ్వు వస్తావా? స్టేషన్కి వస్తావా లేదంటే వెళ్తావా? ఎన్ని ఇబ్బంది చేసుకుంటావా చెప్పు. నువ్వు వెతుక్కునే జాబ్ వచ్చేస్తుందా? జాబ్ రాకున్నా సరే నీ లైఫ్ నువ్వు చూసుకో. అర్థమైందా? ఎలాంటి ఫాల్స్ మాట్లాడించుకోకు. అర్థమైందా? ఒకసారి ఇలాంటి కేసులో దొరికామనుకో, ఒక్కసారి నీ పేరు బుక్ అయిందనుకో, ఇంక లైఫ్ పెద్ద స్పైల్ అయిపోతుంది. చిన్న పిల్లకాయలు బెదిరిస్తా ఉండవే. మరి భయం పరిస్థితుల్లో వస్తున్నాను. ఇంకా ఆమె ఏమన్నా తెలుసు సార్. అందరికీ తప్ప పరిస్థితులు ఉన్నాయి. మన ఎందుకు వచ్చారు ఎంత రైతుల్లో? నేను చెప్పి నా మాట వింటలేదు సార్. మీరు కొట్టడానికి వస్తారు. ఆమె చెప్పేది చెప్తుంది, నువ్వు చెప్పేది ఎట్లుంది తెలుసా? అట్లుంది.
ఇప్పుడైతే ఎట్లా మాట్లాడుతుంది అంటే జాలిగా మాట్లాడుతుంది. అప్పుడు రారా చూసుకుందాం, నీ ఎంతనో నేను ఎంత, ఒకటి సార్ 10 మంది తీసుకురా. చెప్పాను సార్, చెప్పాను సార్, ఇది నిజం సార్. నేను నటిస్తున్నాను ఫస్ట్ ఎయిడ్ నుంచి వెళ్ళిపోండి, లేదంటే ఎట్లా చేస్తానో అది లేదు. సరే వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం సార్. ఇక్కడ నుంచి నీ వల్ల నేను ఎరికేటట్టున్నాను. నీ వల్ల నేను మనం వెళ్ళిపో, బిత్తిరిదానా, వెళ్ళిపోమా, వెళ్ళిపో, ఇక్కడ నుంచి వెళ్ళిపో. లైఫ్ ని చూసుకుని ఒకసారి కనబడమంటే బాగుండదు. అడుగు వెళ్ళిపో, ఏది నీ లైఫ్ ఏం చెప్పు, ఇదేం చెప్పు. నాదేం లేదు సార్, ఊపిలో ఉన్నా కాబట్టి ఊపిద్దామని వచ్చేసిన సార్. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న ఊపిలో ఉన్నా కాబట్టి ఊపిద్దామని వచ్చేసిన సార్. నీకు బలిసింది ఐదు కదా.